అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచటకు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీ మంచి మనస్సు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. సౌకర్యాలపై మీరు దృష్టి పెంచుతారు. ఇంట్లో ఏదైనా వస్తువుల గురించి కొనుగోలు చేయడం గురించి ఆలోచన పెరిగిపోతుంది. వ్యర్థమైనటువంటి చర్చా సంభాషణల నుండి దూరంగా ఉంటారు. వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రియమైన వారితోటి సమయం గడిపే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు. బాధ్యతగా అన్ని పనులు నెరవేరుస్తారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కొన్ని పనులలో చాలా మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఉద్దేశించిన విషయాలలో ఆకర్షణీయమైన ప్రవర్తన కూడా ఉంటుంది. ప్రియమైన వారితోటి మీరు చక్కని ప్రవర్తన కొనసాగిస్తారు. భవిష్యత్తులో చాలా లాభం కూడా పొందబోతున్నారు. ఆత్మధైర్యం పెరిగిపోతుంది. కెరీర్ వ్యాపారంలో స్పష్టత పెంచుకోవడం వల్ల మేలు కలుగుతుంది. బాధ్యతగా అన్ని పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఏ పని చేసినా కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రోజు పవిత్రమైనటువంటి ప్రదేశాలను సందర్శించటం వలన మనశ్శాంతి కలుగుతుంది. మరియు దాన ధర్మాలు అన్నదానము చేయటం వలన ఉత్తమముగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి వల్ల మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉండటానికి ఈ రోజు 2 గడ్డముక్కు కాయలను తీసుకుని వాటిని దారంలో గుచ్చి మెడలో ధరించటం వలన శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది జరగదు. వారి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మరి ఈ రోజు కొన్ని పనులు కూడా చక్కగా జరిగిపోతాయి. ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి. మరియు పాత ప్రణాళికలు కూడా వేగం పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా సరే మధ్యలో పని ఆగిపోయినట్లయితే ఆ పని కూడా ఈరోజు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు వివిధ రంగాలలో మీరు మరి పనిచేసే అవకాశాలు లభిస్తాయి. డబ్బు ఏ విధంగానైనా సంపాదించాలి, ఎక్కువగా బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలు అయితే యువకులు ఉంటారు. అవసరమైన విషయాల గురించి ఈరోజు చర్చించే అవకాశం కూడా ఉంది. ఉద్దేశించిన సమాచారం స్వీకరించడం సాధ్యమవుతుంది. విద్యార్థులు సరైనటువంటి విద్యను అభ్యసించి మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అనవసరమైన విషయాల గురించి చింతించాల్సిన అవసరం లేదు. చెడు సమయం ఎంతో రోజు ఉండదు. తొందరగా అది తొలగించబడుతుంది. సంబంధాలు మెరుగవుతాయి. వ్యవస్థను బలంగా మార్చుకుంటారు. సౌకర్యాలపై ఆసక్తి పెరిగిపోతుంది. ప్రైవేటు విషయాలపై దృష్టి పెట్టడం కూడా ప్రారంభిస్తారు. మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి చూసినట్లయితే గనక బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేసినట్లయితే గనక మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. దోష నివారణ కూడా జరుగుతుంది. ఏదైనా ఆటంకాలున్నా తొలగించబడతాయి. నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడడం సాధ్యమవుతుంది. మీకు అంతా కూడా మేలైన ఫలితాలు దక్కుతాయి. ఇది ఒక్క పరిహారము చేయటం వలన బ్రాహ్మణులకు గనక ఇలా దానం చేసినట్లయితే గనక మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుకోవడం జరుగుతుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 52, లక్కీ కలర్ కాంస్య. మరి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశ అని 108 సార్లు ఉదయం పూట, 108 సార్లు సాయంత్రం పూట పఠించటం వలన ఉత్తమముగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.